పురాతన రాజ్యమైన అద్సార్లో సూర్యుడు దెబ్బల్లోకి దిగి కాషాయ మరియు బంగారు రంగులతో ఆకాశాన్ని చిత్రించాడు. ప్రజలు తెలియని భయంతో నిరంతరం జీవించారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే రాజ్యమేలిన ఘోరమైన శాపం అనేకమంది ప్రాణాలను బలిగొంటూ పావులు కదుపుతూ ప్రాణాలు విడిచింది. ఒకప్పుడు శక్తివంతమైన రాజ్యం ఇప్పుడు పతనం అంచున ఉంది మరియు దాని ప్రజలు మనుగడ కోసం పోరాడవలసి వచ్చింది. వీధులు ఖాళీగా మరియు నిశ్శబ్దంగా ఉన్నాయి. నిర్జనమైన సందుల గుండా చంచలమైన ఆత్మల హోరువలె అరుస్తున్న గాలి శబ్దం కోసం తప్ప మిగిలిన కొద్దిమంది నివాసితులు చిన్న చిన్న గుంపులుగా గుమిగూడారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి ఆహారం మరియు నీటిని పంచుకున్నారు మరియు వారి రాజ్యానికి వచ్చిన శాపం గురించి గుసగుసలాడుకున్నారు. వారు చీకటి ఆచారాలు మరియు పురాతన దురాచారాల గురించి, వాటిని విడిచిపెట్టి బాధలను విడిచిపెట్టిన దేవతల గురించి మాట్లాడారు. కాని గందరగోళం మరియు నిరాశ మధ్య ఆశ యొక్క మెరుపు కనిపించింది. ఆవా అనే యువతి ఉద్భవించింది. శాపాన్ని తొలగించడానికి మరియు తన రాజ్యాన్ని పూర్వ వైభవానికి పునరుద్ధరించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని నిశ్చయించుకుంది. అవా తన ప్రజలను రక్షించాలనే అచంచలమైన సంకల్పంతో లెక్కలేనన్ని ప్రమాదాలను ఎదుర్కొంటూ అనూహ్యమైన అసమానతలను అధిగమించి ప్రమాదకరమైన దెబ్బలను దాటింది. ఆమె పురాతన కళాఖండాలను కనుగొంది మరియు నిషేధించబడిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంది. శాపం యొక్క రహస్యాన్ని నెమ్మదిగా విప్పింది. మరియు ఆమె నడుస్తున్నప్పుడు ఆమె పాదాల క్రింద ఇసుక కదలడం ప్రారంభించింది మరియు సందుల గుండా వచ్చే గాలులు ఆమె పేరును గుసగుసలాడడం ప్రారంభించాయి. ఆమె ధైర్యం మరియు దృఢనిశ్చయంతో ప్రేరణ పొందిన అజర్ ప్రజలు ఆమె వెనుక కూడగట్టడం ప్రారంభించారు. కలిసి వారు చీకటికి వ్యతిరేకంగా నిలబడ్డారు. వారి హృదయాలు కొత్త ఉద్దేశ్యంతో నిండిపోయాయి. మరియు వారు అక్కడ నిలబడి ఐక్యంగా మరియు విడదీయకుండా అవా నవ్వింది. ఆమె వాస్తవానికి 3050 సంవత్సరం నుండి ఒక టైం ట్రావెలర్ రాసిన నవలలో ఒక పాత్ర అని తెలుసుకుంది.